everybody, this is Shweta. My name is Indar and welcome to our Channel. It's time for next scene from movie Agent Sai Srinivasa Athraya. Let's watch it. Let's watch it. స్టాప్ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది, ఫ్యామిలీతో రండి. నేను అనాథని. Anad. అబ్దుల్ రజాక్ పర్షియన్ ట్రావెలర్ మెట్ శ్రీ కృష్ణదేవరాయలు. అబ్దుల్ రజాక్ పాకిస్తానీ క్రికెటర్ కదా, కృష్ణదేవరాయలు ఎప్పుడు గెలిచాడు? ఏది పడితే అది రాస్తారు. 10 రూపాయలు ధర. సోది పుస్తకం కొంటావా? Oh, theory. Ding 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 ding. స్నేహితుడు ఇంటి ముందే ఉన్నా, హర్ష వచ్చాడా? ఇంకా లేదు. Okay. ఏజెంట్, డోర్ నాక్ చేసి కనుక్కోమంటారా? మిమ్మల్ని ఫాలో అవ్వాలి, ఇంకా ఎందుకు రాలేదు అని. ఎక్స్ట్రా చేయకు, నీ జాబ్ డిస్క్రిప్షన్ ఉన్న చేయి ఫస్ట్. నేను తర్వాత కాల్ చేస్తాను. సాయంత్రం కల్లా వస్తా. మీ టైం ఇస్తారా సార్? వీఆర్ హావింగ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్ సార్. ఈ ఆఫర్ రేపటి నుంచి మళ్ళీ లేదు సార్. వద్దు సార్ ఇట్స్ జస్ట్ 2 మినిట్స్ సార్. మీకు డెమో ఇస్తాను సార్, దాని తర్వాత ఈ ఆఫర్ గురించి మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను. వద్దు తండ్రి. సార్ ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు సార్. ఒకసారి ఆఫర్ గురించి వినగానే మీరు మళ్ళీ అడుగుతారు సార్. ఇంటర్నెట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్ సార్. జస్ట్ 2 మినిట్స్ మీ టైం ఇస్తారు. చెప్పు. హలో, ఆఫర్ ఏంటి? Okay. Oh, ये गाड़ी देखी थी क्या उसने अंदर? वो इसे गले में भी देख कुछ Okay. BGM भी अच्छा. సార్ వీఆర్ హావింగ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd 4th క్లాస్ లోనే వాళ్ళు కేబీసీ ఐఐటీలో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కూడా ఫస్ట్ 1 వీక్ లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరూ హే ఏంట్రా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నావు అని కమెంట్స్ కూడా పెడతారు సార్. 50 రూపీస్ డిస్కౌంట్ ఉంది సార్ ఇవాళ. 1 వీక్ లో మొత్తం నేర్చుకోవచ్చా? 3 to 4 డేస్ లోనే భయంకరంగా ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది సార్. ఇదే బుక్ నువ్వు చదువుంటే ఈ బుక్ అమ్మాల్సిన పరిస్థితి నీకు వచ్చేది కాదుగా. ఓ నో ప్రాబ్లం సార్. థాంక్యూ వెరీ మచ్. హావ్ ఎ గుడ్ డే. Venkatachalam.
लोग ट्रैक पे वो ढूंढ रहे हैं। वो बॉडी ఏజెంట్ నెల్లూరు అవుట్స్కట్స్కి వచ్చాను. హర్ష క్రీమోర్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్నాడు. ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఏజెంట్ వెళ్తున్నారు, ఫాలో చేద్దాం. వద్దు. కూర్చో కూర్చో కూర్చో, అక్కడ కూర్చొని మాట్లాడు. డిటెక్టివ్స్ ఇలానే మాట్లాడుకోవాలి. నువ్వెవరు, నేనెవరు? వెంకటాచలం రైల్వే బ్రిడ్జ్, న్యూస్ పేపర్ ఆఫీస్, కార్ రెంటల్ ఏజెన్సీ, మార్చరీ, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి ఆ రైల్వే బ్రిడ్జ్ మర్డర్కి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అందుకే అంత కంగారు పడుతున్నారు. 2 things. ఫస్ట్ ఆ తిరుపతిలో ఉన్న డీటెయిల్స్ కనుక్కొని మన వసత గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సెకండ్ పాయింట్, ఈ ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం కావాలి. రేపు పొద్దున తొందరగా వచ్చి, చాలా పనులు ఉన్నాయి. సరే. I'll take bill. Yeah. Separate, not together. I don't know who she is. బిల్ కట్టేసి పో, నేను 5 minutes తర్వాత పార్కింగ్ अरे ఏజెంట్ నిన్న మనం ఫోన్ చేసిన ఇంటి ఓనర్. నేను కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. అది మీ ఇంటి అడ్రస్ కి వసుధ అనే పేరుతో కొరియర్ వచ్చింది సార్. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న టెనెంట్స్ ఆ పేరుతో ఎవరు లేరని చెప్పారు సార్. వస్తుందా? అవును సార్. అంటే ఆ టెనెంట్స్ ఇప్పుడే 3 months బ్యాక్ వచ్చారంట. ఇంతకు ముందున్న వాళ్ళు ఆ పేరుతో ఎవరైనా ఉన్నారేమోనని. ఇంత ముందర ఒక కపుల్ ఉండేవాళ్ళమ్మా. ఆ అమ్మాయి పేరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారేమో తెలుసా సార్ మీకు? వాళ్ళు ఖాళీ చేసి యూఎస్ వెళ్ళిపోయారమ్మా. డీటెయిల్స్ అయితే ఏం తెలీదు. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే సార్. ఈ అమ్మాయి ఎవరో మనకు తెలియాలి. ఒంగోలు ఆ రోజు ఏం జరిగిందో వసుధ తెలుసుండొచ్చు. ओके, पर ढूंढेंगे कैसे? वो लोग तो यूएस चले गए ना. ఏజెంట్ जिंदा है वो लोग. हाँ మీరు దివ్య కదా? யார் நீங்க திவ்யா யார் हाँ అది కాదండి, తెలుగు వచ్చు కదా? என்ன பேசுறீங்க మీ ఫాదర్ ఉన్నారా? మీ ఫాదర్ మారుతిరావు పెద్ద ఆయన జైల్లో ఉన్నారండి. మీరు చనిపోయారనుకుంటున్నారు ఆయన. யாருமா தெரிஞ்சவரா? మీ ఫాదర్ இவர்தான் எங்க அப்பா अरे भाई अभी ये क्या ये क्या है? सीन है अभी? సార్ ఈ అమ్మాయి మీద నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? రేపటి ఓడా సారీ సార్. నీవామా బస్ రిపేర్ వచ్చి పోవడం. तो तेरी ये तो पूरा भी मूवी चेंज हो गया. तो वो बंदा कौन था? और उसने इसकी फोटो అసలు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి తనే దివ్య. మారుతిరావు నాకు ఇచ్చిన ఫోటోలో ఉన్న అమ్మాయి తనే. తను చనిపోయింది అనుకుంటున్నాడు, తన బ్రతికే ఉంది. రండి. సూరి సార్ పంపారు, చూసుకో. సార్ నమస్తే సార్. అది మారుతిరావు నాకు ఆయన కలవాలి సార్. ఇది విజిటింగ్ హౌస్ కాదా? చూడండి సార్. సర్లే, పేరేంటి? మారుతిరావు సార్. ఆ పేరుతో అసలు ఎవరు లేరు ఇక్కడ. మారుతిరావు సార్, పెద్ద ఆయన.
రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ సబ్ జైలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పారు సార్. ఇంకోసారి చూడండి సార్ ప్లీజ్. कुछ तो बहुत बड़ा गेम है यार. రోడ్ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు రాలేదు ఇక్కడికి. ఓ ఎవరు రాలేదా? రాలేదనే కదా చెప్పింది. ఎక్కడికి వెళ్తావు? సార్ కదా. కూర్చోవయ్యా. ఓకే. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు సార్. సార్ కొంచెం చెప్పండి సార్ ప్లీజ్. ఉండు. ఎలాంటి రేపు రావాలి కదా. రామ్మండి. థ్యాంక్ యూ. సార్ ఏంటి ద మోస్ట్ ఫేమస్ డిటెక్టివ్ గారు బర్గర్ తీసుకొచ్చారా? చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకొస్తాను సార్. ఆ రోజు మారుతిరావు ఒక ఆయన అరెస్ట్ చేశారు కదా, ఆయన సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ చేయలేదా? మారుతిరావా? మారుతిరావు సార్ పెద్ద ఆయన నాతోటి లాకప్ వేశారు కదా సార్, తెల్లబట్టలు వేసుకుని ఉన్నాడు. మారుతి రావా? ఆడు గోపాలం కదా. ఓకే. న్యూస్ అని చేస్తుంటే 4 తగిలించి లోపల Drunk. ఆయన పేరు తాగుడు కేసులో లోపలేశారా? మినిస్టర్ గారు అడుగుతున్నారుగా, చెప్పు. మాకు ఇదే పని, ఎవరెక్కడ ఉంటాడో కనుక్కుంటుంటాం. వెళ్ళు. ఓ హలో. कुछ तो పోలీసులు सीन है. కావాలని ఏమైనా దాస్తున్నారా? నేను ఆ రోజు మారుతిరావుతో మాట్లాడాను. తన కూతురు చనిపోయిన బాధ తన కళ్ళలో నేను చూశాను స్నేహ. ఒకసారి ఒంగోలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కుంటే. ఒంగోలులో కేసు రిజిస్టర్ చేశానని చెప్పాడు కదా. ఒంగోలు వెళ్దాం కదా. ఏజెంట్, నేను ఒకసారి ఇంటికి వెళ్ళాలి. అమ్మ ఫోన్లు చేస్తుంది. సరే ఓకే. ఇంటికి వెళ్ళు, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. అమ్మకి చెప్పు పని మీద ఒంగోలు వెళ్తున్నాను. ఏజెంట్, 1 వీక్ లీవ్ కావాలి. हैं? ఎందుకు? బికనేర్ రాజస్థాన్ లో కర్ణిమాత ఫెస్టివల్ జరుగుతుంది. అయితే అక్కడ ఎలుకల రూపంలో దుర్గమ్మ ఆత్మ జరుగుతుందట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎలుకల మధ్యలో తెల్ల ఎలుకని చూస్తే పుణ్యమని మా అమ్మ నమ్మకం. సో ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళు. లాస్ట్ ఇయర్ కుదరలేదు, అందుకే హెల్త్ పాడైందని అమ్మ అనుకుంటుంది. ఈ రోజుల్లో కూడా ఏంటి మూఢనమ్మకాలు స్నేహ? చదువుకున్న దానివి నువ్వన్నా చెప్పచ్చు కదా మీ అమ్మకి. అయినా జాబ్ జాయిన్ అయిన 1 మంత్ లీవ్ ఏంటి? నా షిఫ్ట్ 10 to 5 ఏజెంట్. ఓవర్డ్యూటీ చేస్తున్నాగా ఇప్పుడు. నేను కాంప్ ఆఫ్ తీసుకుంటా. అబ్బో अब శిరీష్ ఫ్రెండ్ అంట. ఓ అయితే ఫైన్. అక్కడ కేసు రిజిస్టర్ అయి ఉంటే పోలీసులు అబద్ధం ఆడుతున్నారు లేదో తెలిసిపోయింది. ये पुलिस वाले भी मिले हुए हैं क्या? हाँ, इसका मुझे क्या लग सीन तो है समझ रहा नहीं आ रहा. हाँ, लेकिन वो लड़की भी चिंता है ना. और वो सीन क्या है? बंदे ने నెల్లూరు నుంచి इसका వచ్చాడు. नाम ही శిరీష్ అని మా ఫ్రెండ్ మీకు ఫోన్ చేసి ఉంటాడు. చెప్పండి. 18th నైట్ మీ స్టేషన్లో దివ్య అనే ఒక అమ్మాయి చనిపోయినట్టు కేసు రిజిస్టర్ అయి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కొంచెం కావాలి. డెడ్ బాడీ అయితే దొరికింది కానీ అది మేల్ డెడ్ బాడీ. మెయిల్ मेल. అది ఎవరో ఇంకా ఐడెంటిఫై కాలేదు. 18th నైట్ దివ్య అనే అమ్మాయి డెడ్ బాడీ ఏమైనా దొరికిందా? ఒకసారి చూసి చెప్పండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. సరే యాత్రయ్య, దివ్య అనే అమ్మాయి చనిపోయినట్టు ఏ స్టేషన్లో కూడా కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు. ये तो अलग ही निकला, अभी मेल डेड बॉडी है. అసలు ఏం वो జరుగుతుందో बंदे ने सारी चीजें झूठ बोली है क्या? बड़ा ఎవరు అబద్ధం ఆడుతున్నారు? ఏదో జరుగుతుంది. మనం ఏదో తప్పుగా రీడ్ చేస్తున్నాం ఈ కేసుని. రిజిస్టర్ అయ్యి ఉండాల్సిన కేసు లేదు. మారుతిరావు సెల్లో లేదు. ఏమై ఉంటాడు? అసలు 18 నాడు ఒంగోలు ఏం జరుగుతుంది? ఒక్క క్లూ, జస్ట్ 1 క్లూ. ఈ కేసులో పోలీసులు 720 మందిని అరెస్ట్ తిరుపతి బ్రహ్మోత్సవాలు ఏజెంట్, 2 minutes వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. రోజు జరిగిన గరుడ సేవకి లక్షలాది మంది భక్తులు హాజరై भाई ये तो पूरा केस चेंज हो गया. दिव्या वो तो बोलते ना, वो तो शी जिंदा इज है. अलाइव, और इसने जो मारुतिरा या जो गोपालम क्या नाम है उसने पूरा झूठ बोला. लेकिन ये दोनों को गाइस को फॉलो करा था. वो गाइस लोग भी देख ना, वो रेलवे ट्रैक पे कैसे ढूंढ रहे थे.
सीन क्या बट है? अभी वो नहीं पता चल रहा है कि कौन सही है कौन झूठ है, क्योंकि एक्चुअली वो सीन बंदा एक्चुअली लेकिन केस ही क्या हुई, उसने हाँ, फीमेल वही, बोला है तो मेल बॉडी निकली है। बॉडी निकला। बहुत और कंफ्यूजन वो है। बंदी को देख के वो शॉक लगी, दिव्या ये तो इधर है। लेकिन इधर तक ना पट्टी बांधी थी गले में। हाँ, वो क्या हुआ था उसको? कंफ्यूजन पता है, नहीं यार, बहुत बहुत कंफ्यूजन confusion है। है। ये भी हैरान हो गया ना एकदम से कि यार चल के आ गया Everything पुलिस changed. स्टेशन जाके उधर भी गया Yes. इधर भी गया, जस्ट टू चेक वेयर इज शी, लाइक क्या है क्या सीन क्या एग्जैक्टली। Cool. ओके लेट्स सी व्हाट्स गोना हैपन नेक्स्ट। मीनवाइल टेक केयर। बाय बाय।